విష్ణుస్ విన్యాసం మూవీ ఇట్టా ఫట్టా. సినిమా పేరు విష్ణు వినాశం. రిలీజు 27 ఫిబ్రవరి 2026. హీరో శ్రీ విష్ణు, హీరోయిన్ నయన్ సారిక. యదులాద్ మారుతిరావు దర్శకుడు. కామెడీ రొమాంటిక్ డ్రామాలో వచ్చిన ఈ సినిమా మొత్తం 2 గంటలుంది. శ్రీ విష్ణు ఒక న్యూమరాలజీ జ్యోతిషం పట్ల విశ్వాసం ఉన్న వ్యక్తి. కాలేజీ లెక్కల మీద ఆధారపడి జీవితం సాగిస్తాడు. అతడు నయన్ సారిక పాత్రలో ఉన్న హీరోయిన్ ప్రేమలో పడతాడు. కానీ జ్యోతిషం కారణాల వల్ల ప్రేమ ప్రయాణం నవ్వులతో పాటు సంక్లిష్టతను కూడా ఎదుర్కొంటుంది. ఇది సినిమా యొక్క స్టోరీ. అయితే ఇందులో హీరో శ్రీ విష్ణు కామెడీలో తన కామిక్ టైమింగ్తో ప్రయత్నిస్తాడు. కానీ కొన్ని సన్నివేశాల్లో నవ్వులు వస్తాయి. కానీ మొత్తం కథను నిలబెట్టలేకపోయాడు. ఆ క్యారెక్టర్ అలాంటిది. దాన్ని డీల్ చేయటం దర్శకుడు ఎందుకో తొందరపడ్డాడని తెలుస్తుంది. ఇక హీరోయిన్ నయన్ సారిక పాత్రకు సరిపడిన రూపంలో ఉంది. కొన్ని సన్నివేశాల్లో మంచి ప్రదర్శన ఇచ్చింది. నటనపై ఆమెకు ఉన్న అనుభవం ప్రకారం ఆమె బాగానే చేసిందని చెప్పుకోవచ్చు. ఇక కొంత సత్యబాహ్య క్యారెక్టర్ విషయానికి వచ్చినట్లయితే కొంత వినోదం ప్రణాళిక కోసం ఉపయోగపడతాయి. వీళ్ళ సపోర్ట్ క్యారెక్టర్స్ కొంతవరకు సినిమాకి ప్లస్ పాయింట్ ఇచ్చేది చెప్పుకోవచ్చు. ఇక ఫస్ట్ హాఫ్లో ఆశయం ఎక్కువగా పనిచేస్తుంది. ప్రత్యేకంగా శ్రీ విష్ణు సమయాన్ని సన్నివేశాలను నవ్వులతో తీర్చిదిద్దారు. అయినప్పటికీ కొన్ని కామెడీ సన్నివేశాలు బాగున్నా మరిన్ని సన్నివేశాలు లాజిక్ లేని రీతిలో ముగిశాయి. అది కొంచెంగా ఆడియన్స్కి ఇబ్బందికరంగా అనిపించింది. ఇంకా కథా స్క్రిప్ట్ అయితే కథ మధ్యలో బలంగా ఉన్నప్పటికీ రెండవ హాఫ్లో కథను స్లోగా మారింది. పాత పనితీరులోనే కథ సంగతితో నడుస్తుంది. అది కొద్దిగా ప్రేక్షకుడికి కొద్దిగా చిరాకుట్లాగా అనిపించింది. కానీ మధ్యలో కామెడీ సన్నివేశాలు ఉండడం వల్ల ప్రేక్షకుడు సినిమాను చూడడానికి ఎంజాయ్ చేశాడు. అయితే అనుకున్నట్లుగా ఎమోషనల్ డెప్త్ ఇవ్వలేకపోయింది సినిమా మొత్తం మీద. ఇక సంగీతం రాదన్నంట పెద్ద ప్రభావం చూపలేదు. పాటలు కూడా యావరేజ్గా ఉన్నాయి. పాటలు మళ్ళీ వినేంత ఇంట్రెస్ట్ కలగలేదు. అది డిస్పని చెప్పుకోవచ్చు. ఇంకా సెట్ డిజైనింగ్, ఫోటోగ్రఫీ యాక్సెప్టబుల్గా ఉన్నాయి, పర్వాలేదు. ఇక ఫస్ట్ టైం కామెడీ ప్రేమికులకు మొదటి భాగం సరదాగా ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ కొద్దిగా స్లో అయినప్పటికీ ఇక శ్రీ విష్ణు ఫ్యాన్స్కి చిన్న పెద్ద నవ్వులు. శ్రద్ధగా కథ ఎమోషనల్ ఆశించే వాళ్ళకి అలాంటి అంచనాలు తీర్చుకోవచ్చు. ఇక విష్ణు వినాశం చిన్న పెద్ద నవ్వులతో నిండిన రొమాంటిక్ కామెడీగా మొదటి భాగంలోనే బాగానే ఉంటుంది. కానీ మొత్తం కథ నిర్మాణంలో మధ్యలో బలహీనంగా మారుతుంది. ఏదైనప్పటికీ ఈ సినిమా యావరేజ్ అనే చెప్పుకోవచ్చు. టోటల్గా సినిమా బెస్ట్. కామెడీ ప్రేక్షకులకి ఈ సినిమా రీచ్ అయ్యే అవకాశం ఉంది. మరీ అంత కామెడీగా కాకుండా టైంపాస్ సినిమా చూడవచ్చు. విష్ణు విన్యాసం సినిమా చూడైతే మరో సినిమా కోసం మరి రివ్యూ మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్.